హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బగారా రైస్ ఎలా చేయాలో చూడండి. ఆయిల్ హీట్ అయ్యాక బగారా స్పైసెస్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. సాజీరాని మాత్రం ఇప్పుడే యాడ్ చేయకండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీకు ఇష్టం ఉంటే కొంచెం అల్లంని కూడా ఆనియన్స్ ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 గ్లాసుల రైస్కి 4 నుండి 5 మిర్చీలు కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకోండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే దాంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత షాజీరాను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిపోయాక ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మంచిగా మరగనివ్వాలి. వాటర్ మరిగేలోపు ఇక్కడ రైస్ని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. అలాగే ఇక్కడే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ తక్కువగా ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ని 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించండి. ఈ 10 మినిట్స్లో రైస్ని ఒకసారి కలుపుకుంటే రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది. రైస్ ఉడికిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఈ బగారా రైస్ చికెన్ కర్రీ, మటన్ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.